వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్ష కోసం ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు వారంతా ఉన్నారు. ఇక్కడ వారు కూడా ప్రాయశ్చిత్త దీక్ష మహాయజ్ఞంలా చేస్తున్నారు. ఎమ్మెల్యే మనతో పాటు వంశీకృష్ణ యాదవ్ గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అంటే సార్, ఇప్పుడు పాపం చేసింది ఒకళ్ళైతే ప్రాయశ్చిత్తం చేస్తుంది వేరొకరు అంటున్నారు, మీరేమంటారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్షకు మద్దతుగా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ఎన్డీఏ శ్రేణులు అన్నీ కూడా ఇవాళ దీక్ష చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి జరిగినటువంటి పాప పరిహారానికి అందరూ కూడా బాధ్యులు కాబట్టి ఎవరైతే పాపం చేసో శిక్షించాలి. సో రానున్న రోజుల్లో ఎటువంటి ప్రళయాలు కానీ ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలని ఆ దేవుని యొక్క ఆశీస్సులు తెలుగు ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరికీ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇవాళ స్వామివారి భక్తులందరూ కోరుకుంటున్నారు. ఆ విధంగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేయాలని, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదని, దేవుడు అది అల్లా అయినా లేకపోతే యేసుప్రభు అయినా వెంకటేశ్వర స్వామి అయినా ఎవరైనా ఎవరి మతం వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి దేవుని దగ్గర తప్పు జరిగింది కాబట్టి అందరూ శిక్షార్హులే. ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి చట్టం తన పని చేసుకెళ్ళాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. లడ్డూ ప్రసాదంపై సిబిఐ ఎంక్వైరీ చేయించమంటున్నారు, దీనికి మరి సిద్ధంగా ఉన్నారు? ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. ఖచ్చితంగా ఒక రిపోర్ట్ వచ్చింది, రకరకాల రిపోర్ట్ రావాలి. వచ్చిన తర్వాత వాటి మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. సో ఇదండి, ఏంటంటే లడ్డూ ప్రసాదం వివాదంలో చాలా మహాపాపం జరిగిందని, ఇది హిందువుల మనోభావాలను చాలా దెబ్బతీసిందని ఈ మహాయజ్ఞాన్ని జనసేన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ కలిపి చేస్తున్నారు. మరిన్ని విశేషాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి విఎస్టీ న్యూస్.